హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి సింగరేణి మెడికల్ బోర్డు గురించి. సింగరేణి మెడికల్ బోర్డు అవకతవకలపై సిఐడి అధికారులు దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ మెడికల్ మాఫియా వెనుక ఎవరున్నారు? 2 నెలలుగా జరుగుతున్న తతంగం పైన సిఐడి గత 3 రోజులుగా విచారణ చేపడుతున్నారు. ఇటీవల ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ బలరాం రాష్ట్ర ఎస్బీఐ అడిషనల్ డీజీపీ సివి ఆనంద్ ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన విచారణ బృందం జరిగిన అవకతవకలపైన 2 నెలలుగా ఆరా తీశారు. తాజాగా వరంగల్ ఏరియాలో సిఐడి విభాగ అధికారులు కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో ప్రధాన కార్యాలయంలో విచారణ జరిపారు. కీలకమైన ఫైల్స్ను పరిశీలించారు. గతంలో మెడికల్ బోర్డు అన్ఫిట్ అయిన వారి యొక్క వివరాలను సేకరించి సిఐడి అధికారులు వారు అన్ఫిట్ ఎలా అయ్యారు, ఈ విషయాల పైరోలు జరిగాయా, అనేక కోణాలలో విచారణ జరుగుతున్నట్టు వారికి ఉన్న వ్యాధులేంటి అనే అంశాలపైన అసలు విషయాలని కనిపెట్టే పనిలో ఉన్నారు. అయితే ఈ విషయంలో విచారణ జరుగుతుందని తెలియడంతో కార్మిక నాయకులు సింగరేణి ఉద్యోగుల గుండెల్లో రైలు పరిగెడుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇది ఇలా ఉండగా మెడికల్ బోర్డు చక్రం తిప్పిన వారిలో కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసు ప్రధానంగా గత ప్రభుత్వంలోకి సింగరేణి కీలక వ్యవహరించిన నాయకుల ఉద్యోగుల సైతం సిఐడి విచారణ జరుగుతుంది. ఇప్పటికే సిఐడి అధికారులు ఇల్లందు, మనుగూరు, కొత్తగూడెం ఏరియాలోని కొంతమంది విచారించినట్లు తెలుస్తుంది. సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నట్టు, ఈ మెడికల్ దందాలో మరిన్ని అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని పలువురు ఉద్యోగుల బహిరంగాన్ని చెబుతున్నట్లు. అయితే దీనిపైన పూర్తి వివరాలు బయటకు పాకనీయకుండా విచారణ అధికారులని గుప్తంగా ఉంచినట్టు పాటిస్తున్నట్టు సిఐడి అధికారులు చెప్తున్నారు. అయితే కొత్తగూడెంలోని సింగరేణి మెడికల్ బోర్డులో అవకతవకల కీలక పాత్ర పోషించినట్టు పైరోల వివరాలు వారి మధ్యవర్తుల ఫోన్ కాల్ మోగుతున్నట్టు తెలుస్తున్నాయి. దీనిలో ఈ విషయంలో దూకుడు పెంచినట్టు సిఐడి అధికారులు అన్ని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తాము స్వీకరించిన జాబితా క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో పాత్రధారులు ఉన్న వారి యొక్క ఫోన్లు చేసిన తమ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే దాదాపు 300 పేర్లు వడబోసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇందులో భాగంగా మంచిర్యాలకు చెందిన ఓ హార్డ్వేర్ షాపు యజమాని, రామగుండంలోని ఓ ఎన్సిడబ్ల్యూ ఉద్యోగి ఫోన్లు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా గనుల పరిసర ప్రాంతాల వ్యాపారులు, ఎన్సిడబ్ల్యూ సంస్థ ఉద్యోగులు, ఆయా ప్రాంత ప్రజానిధులు, కార్మిక సంఘాలు తిరిగి చోట మోటా నాయకులు పేర్లు ఉన్నట్లు వెనికిడి. కార్పొరేట్లోని కుల సంఘ నాయకులు, ప్రచారి కొట్టు యజమాని పేరు గాచినట్టు కొత్తగూడెం మున్సిపల్ వార్డు కౌన్సిలర్ పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలోని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీయగా కొందరు సంఘ నాయకులు మాత్రం సీఎండీకి కలిసి ఈ దర్యాప్తు నిలిపివేయాలని ఆర్జీపై పెట్టినట్టుగా సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపైన స్పందించిన సింగరేణి యాజమాన్యం, ఆయా శాఖ అధిపతులు మౌనంగా వహిస్తున్నారు. సిఐడి అధికారులు సైతం దర్యాప్తు సంబంధించిన విషయాలు గుప్తంగా ఉంచుతూ నివేదిక తయారు చేస్తున్నారు. దర్యాప్తు శాఖలో దూకుడు, అక్రమాల వెనుక ఉన్నటి స్కామ్ని బయట పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు సిఐడి అధికారులు. దీంట్లో ఉన్నటి వారి యొక్క డీటెయిల్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేసి వారికి ఎలా అన్ఫిట్ వచ్చింది, ఎలా వారు జాబ్ వచ్చింది, వారికి ఏ వ్యాధి ఉంది, ఎలాంటి కేసులు నోటీస్ అయ్యాయి, వాటి యొక్క ఫైల్స్ని అన్నింటినీ డీటెయిల్గా సిఐడి అధికారులు పరిశీలించినట్టు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్, సింగరేణి మెడికల్ బోర్డు యొక్క జరుగుతున్నటి వివరాలు, సిఐడి వారు అందించిన వివరాల గురించి ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.